హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య కాలంలో గతంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశం తర్వాత ప్రజల్లో ప్రభుత్వ విధానాలని ఎండగట్టేందుకు, ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు ఒక స్పష్టమైనటువంటి ఏ అంశము దొరకలేదని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏపీలో నెలకొన్నటువంటి ఇంధన కొరత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన అస్త్రంగా, బలమైన ఆయుధంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ బలమైన ఆయుధాన్ని, బలమైన అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుంది అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల సమర్థత, అసమర్థతపై ఆధారపడి ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి ఒక బ్రహ్మాస్త్రంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీలో ఎక్కడ చూసినా పెట్రోల్, డీజిల్ కొరత చాలా తీవ్రంగా ఉంది. ఆఖరికి గ్యాస్పై నడిచే సిఎన్జి గ్యాస్పై కానీ ఇతర ఆధారిత గ్యాస్ ఆధారిత వాహనాలపై కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ అనేది దాదాపుగా ఏపీలో సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం అనేది నిల్. 1-2 చోట్ల, అంటే ఊరికి 1-2 బంకుల్లో ఒకవేళ పెట్రోల్, డీజిల్ ఉన్నా సరే అక్కడ భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. అంటే గంటల కొద్దీ సపోజు వెహికల్ ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, అక్కడి నుంచి వెహికల్ తోసుకుని ఆ గంటల తరబడి లైన్లో నించున్న పెట్రోల్ దొరుకుతుందా లేదా తెలియదు, డీజిల్ దొరుకుతుందా లేదా తెలియదు, ఒకవేళ దొరికినా ఫుల్ ట్యాంక్ అవుతుందా లేదా కూడా తెలియదు. ఎందుకంటే చాలా 1-2 పెట్రోల్ బంకులు ఏవైతే ఓపెన్ అయ్యి సరఫరా ఉందో, పెట్రోల్ డీజిల్ సరఫరా పంపిణీ ఉందో, అక్కడ 2 వీలర్కి 200 లేదా 300కి మించి కొట్టడం లేదు. అదే కారుకి అయితే 1000 రూపాయలు లేదా 1200 రూపాయలకు మించి అది పెట్రోల్ అయినా డీజిల్ అయినా ఫిల్ చేయనటువంటి పరిస్థితి. సో అటువంటప్పుడు తిరిగి మళ్ళీ 2 రోజుల్లోనే ఆ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అయిపోతుంది. మళ్ళీ తిరిగి లైన్లో నించోవాలి గంటల కొద్దీ. ఓవైపు గంటల కొద్దీ లైన్లోనే నించుంటారా, లేక తమ దైనందిన కార్యక్రమాల్లోనే పాల్గొంటారా? ఇదే ఇప్పుడు ఏపీలో అతి ప్రధానమైనటువంటి సమస్య. ఎక్కడ ఏ బంకులో చూసినా ఇదే పరిస్థితి. చాలామంది ఒకవేళ చూసుకోకుండా ప్రయాణాలకు వెళ్ళిన వారు దారిలో కారులో ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. 108 వెహికల్స్ కూడా పెట్రోల్, డీజిల్ అనేది దొరకడం లేదు. ఇంత పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా సరే ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుంది. ఓవైపు కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ అక్కడక్కడ సమావేశాలు పెట్టి పెట్రోల్, డీజిల్ అనేది స్టాక్ కొరత లేదు, అంతా ఫుల్గానే ఉంది, పరిస్థితి సజావుగానే ఉంది, అలా ఒకవేళ కృత్రిమ కొరత ఎవరైనా సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటనలు చేస్తుంది తప్ప ఆ జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా అధికారులు కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తెలుసుకుని వాటికి చెక్ పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవేళ చాలా సీరియస్గా ఉంటుంది, మీరు కనుక వెంటనే ఈ క్రెడిట్ ఇష్యూని సాల్వ్ చేసుకుని పెట్రోల్, డీజిల్ సమస్యను తీర్చకపోతే మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన సీరియస్ అవుతున్నా సరే పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. సో క్షేత్రస్థాయిలో అధికారులు ఏదైనా కావాలని చేస్తున్నారా, చోద్యం చూస్తున్నారా, ఇవన్నీ పక్కన పెడితే సగటు వినియోగదారుడు ప్రజలకు మాత్రం చాలా తీవ్రంగా అతిపెద్ద ప్రధానమైనటువంటి సమస్య ఏదైనా ఉంది ఇప్పుడు ఏపీలో అంటే అది పెట్రోల్, డీజిల్ ఇంధన కొరత మాత్రమే. ఈ ఇంధన కొరత కారణంగా రవాణా అనేది దాదాపుగా స్తంభించిపోతుంది. పరిస్థితి ఇలాగే అంటే ఇప్పటికే ఒక 5-6 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇదే పరిస్థితి మరొక 3-4 రోజులు కంటిన్యూ అయితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. నిత్యావసర వస్తువులు దొరికే పరిస్థితి ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్, హాస్పిటల్స్కు సంబంధించినటువంటి సర్వీసెస్ మూలన పడే ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణాలకు చెలగాటమాడే పరిస్థితి దాపురిస్తుంది. అంటే పరిస్థితి ఇప్పుడు ఏదైతే 5-6 రోజులుగా ఈ పరిస్థితి ఉందో, ఈ పరిస్థితిని ఇప్పటికిప్పుడు చెక్ పెట్టకపోతే, ఇప్పటికిప్పుడు దీనికి కౌంటర్గా సమాధానాన్ని, పరిష్కారాన్ని సూచించకపోతే ఈ పరిస్థితి తీవ్రమైతే ప్రజలు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏపీలో స్పష్టంగా చెప్పొచ్చేది ఏంటంటే ఏపీలో ప్రజలందరినీ అల్లాడిస్తున్నటువంటి, అది సామాన్యులు కావచ్చు, దిగువ మధ్యశ్రేణి కావచ్చు, మధ్యశ్రేణి కావచ్చు, అధిక ఆదాయ వర్గాలు కావచ్చు, ఉన్నత వర్గాలు కావచ్చు. అంటే ఇక్కడ వర్గాలతో, కేటగిరీతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల్ని ఒకేసారి ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో అది ఇంధన కొరత. తెలంగాణలో అక్కడక్కడ ఈ
పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని బంకుల్లో మాత్రం ఈ పరిస్థితి కనిపిస్తుంది. అదే పక్కన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇంధన కొరత లేదు, తమిళనాడులో ఇంధన కొరత లేదు, కేరళ, ఒరిస్సాలో ఇంధన కొరత లేదు. కానీ ఒక ఏపీ విషయంలోనే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. దాదాపు సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేదు. ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అంటే ఒక తీవ్రమైనటువంటి అంశంగా, తీవ్రమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యగా మారింది. ప్రభుత్వం చాలా చోద్యం చూస్తుంది. ప్రకటనలకు పరిమితం అవుతున్నాయి తప్ప ప్రభుత్వ విధానాలు ఆచరణ రూపం దాల్చడం లేదు. సో పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురుకాక తప్పదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా తిరుపతి ఏరియాలో కానీ, జమ్మలమడుగులో కానీ, ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, లేదా తిరుపతి ఎంపీ గురుమూర్తి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలు, అటు జమ్మలమడుగులో రామ్ సుబ్బారెడ్డి వంటి నేతలు క్షేత్రస్థాయిలో అంటే ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో పెట్రోల్, డీజిల్ దొరక అక్కడికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రమంతా ఉండాల్సి ఉంది. రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు, ముఖ్యంగా ఇంధన కొరత విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్తేనే కానీ తెలియదు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినంత మాత్రాన ప్రజల సమస్యలకు చెక్ పెట్టినట్లు కాదు, ప్రజల సమస్యలు తీర్చినట్లు కాదు. క్షేత్రస్థాయిలో వెళ్ళి తెలుసుకుంటే ఖచ్చితంగా పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చే అంశంగా మారుతుంది. పార్టీకి పట్ల ప్రజల్లో మరింత ఆదరణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో చాలా కాలం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అవకాశం ప్రజలకు ఏర్పడినటువంటి ఈ అతిపెద్ద సమస్య రూపంలో దొరికిందని చెప్పాల్సి ఉంటుంది. సో ఈ సమస్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా అయితే తిరుపతిలో చేస్తున్నారో, ఏ విధంగా అయితే జమ్మలమడుగులో చేస్తున్నారో, అదేవిధంగా రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఈ ఇంధన కొరత విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసి దీనికి కౌంటర్గా ఒక పోరాటాన్ని కానీ, ఒక ధర్నా వంటి వ్యతిరేకత కార్యక్రమాలు కానీ, నిరసన కార్యక్రమాలు కానీ నిర్వహిస్తే ఖచ్చితంగా పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చే అంశంగా మారుతుంది. సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా చాలా కాలం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలో పాల్గొనే అవకాశం ఉంది. అటు ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా ఒక మంచి అవకాశం కలిగింది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ కొరత అనేది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని వేధిస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి అంశంగా ఇప్పుడు మారింది.